జస్ట్ ఒక హ్యాండ్ జెస్చర్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ ఎపిసోడ్ కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించింది. మాహిష్మతి సైనిక రహస్యాలు కాలకేయులకు అందజేసిన వీడు దొరికాక కాలకేయులు దగ్గరగా 1,00,000 మంది ఉంటారనే విషయం తెలుసుకుంటారు. మాహిష్మతి సైన్యం తక్కువ కాబట్టి ఇప్పుడు ఏదో ఒక స్పెషల్ స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేయాలి. కానీ ఎవ్వరూ స్ట్రాటజీ గురించి మాట్లాడకముందే వాడిని అవతలకు తీసుకెళ్ళిపోమని శివగామి సిగ్నల్ ఇస్తుంది. వాడిని తీసుకెళ్లిపోయిన తర్వాత బాహుబలి త్రిశూల వ్యూహం గురించి చెప్తాడు, అందరూ ఆమోదిస్తారు. ఇది మనకి రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందంటే ఆఫీస్ మీటింగ్స్ కావచ్చు, పర్సనల్ మీటింగ్స్ కావచ్చు, మామూలు విషయాలు మాట్లాడేటప్పుడు ఎవడున్నా పర్వాలేదు, కానీ మనం పనిచేసే కంపెనీ లేదా ఫ్యామిలీ సీక్రెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్ట్రాటజీస్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రం మనం నమ్మగలిగే వాళ్ళు మాత్రమే మన చుట్టూ ఉండాలి. అదే విషయం ఒక్క హ్యాండ్ జెస్చర్తో శివగామి మనకు చెప్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పవర్ఫుల్ పీపుల్. ఫాలో ఫర్ మోర్.